నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి యాత్ర ముగింపు సభను ఏపీ మల్లు రవి ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. ఇక నెల రోజుల పాటు 7 నియోజకవర్గాల్లోని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఈ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహబూబాబాద్ జిల్లా ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది మనం వినాలని, ఇంకా అవసరం ఉన్నాయి చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వినేట్టుగా ఇక్కడ చేసేట్టుగా ఇలాంటి పెద్ద కార్యక్రమం అందులో అంతకంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ మహనీయుల జ్ఞాన చైతన్య అని చెప్పేసి డాక్టర్ మల్లు రవి గారు సొంత ఖర్చులతోటి బస్సులు 2 పెట్టి మైసిగల్లిలో పూజ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అలంపూర్ వరకు జోగులాంబ వరకు వెళ్ళినారు. పోయినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని తీసుకొచ్చి తల్లిదండ్రులకు చూపిస్తారు. ఆ స్కూల్లో 6 నెలలకు ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత నెలకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇందిరా బిల్లు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, మహిళలందరికీ ఫ్రీగా బస్సులో తిరిగే ఏర్పాటు చేస్తున్నారు. పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఒక తల్లిలా